గణేష్ నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. మండపాల్లో పూజలు అందుకున్న లక్షలాది వినాయక విగ్రహాలు మంగళవారం రోజు గంగమ్మ ఒడికి చేరాయి. బస్తీలు, కాలనీలు, అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, వేరువేరు ప్రైవేటు సంస్థల్లో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహాల నిమజ్జనం పూర్తయిపోయింది. హైదరాబాద్ పరిధిలో రాత్రి 10 గంటల వరకు కూడా లక్షలాది విగ్రహాలు నిమజ్జనమైనట్లు పోలీసులు వెల్లడించారు. ఇక నిమజ్జనోత్సవం తిలకించేందుకు వేలాది మంది ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు చేరుకున్నారు. ఇసుకేస్తే రాలనంతగా జనం హుస్సేన్ సాగర్ వద్దకు చేరుకుని గణపయ్యకు వీడ్కోలు పలికారు. ఇక నిమజ్జనానికి తరలివచ్చే గణనాథులను దర్శించుకునే హడావడిలో భక్తులుంటే దొంగలు మాత్రం తమ చేతి వాటాన్ని ప్రదర్శించారు. ఇదే అదునుగా దొరికిందల్లా దోచుకుపోయారు. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్టీఆర్ మార్గ్ సచివాలయం సమీపంలో సుమారు 70 సెల్ ఫోన్లు దొంగతనానికి గురయ్యాయి. ఈ మేరకు బాధితులు సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేశారు. పలువురి మెడలో నుంచి కూడా బంగారు నగలు కూడా చోరీ చేశారు. పోలీసులు నిమజ్జనం హడావడిలో ఉంటే దొంగలు మాత్రం సైలెంట్ గా వారి పని వారు కానిచ్చేశారు. దొంగలపై నిఘా ఉంచిన పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన దొంగల్లో మహిళలు, చిన్నపిల్లలు, టీనేజ్ అమ్మాయిలు కూడా ఉండడం గమనించాలి. ఎవరికి అనుమానం రాకుండా భక్తులతో తిరుగుతూ వీరు చోరీలకు పాల్పడినట్లు తెలిసింది. పట్టుబడిన దొంగల నుంచి ఇప్పటికే కొన్ని సెల్ ఫోన్లు, బంగారు గొలుసులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. మిగిలిన సెల్ ఫోన్లు కూడా రికవరీ చేసి బాధితులకు అందజేస్తామన్నారు.